జాగ్రత్తగా వెళ్ళు. బాయ్ అమ్మా. బాయ్ బాయ్. ఒసేయ్, ఎంతసేపు నిద్రపోతావు? లేస్తావా? మొహం మీద నీళ్లు పోయినా. వదిలేయండి అక్క, చిన్నపిల్ల కదా, కాసేపు పడుకునివ్వండి. ఎందుకలా తిడతారు? సరే అమ్మా. ఆడపిల్ల అమ్మ వాళ్ళ ఇంట్లోనే ప్రశాంతంగా నిద్రపోగలదు. అందుకనే చెప్తాను, అది నిజమే అమ్మా. బట్టలన్నీ సరిగ్గా ఉదయలేదు. పోలీస్ ఆఫీసర్ వారి దగ్గర చైన్ కొట్టేస్తారా? ఆగండి దొంగ సచ్చిన వాళ్ళారా. ఇదిగోమ్మా. థ్యాంక్ యూ. మెళ్ళో తాళేదమ్మా. అది ఇంట్లో బీరువాలో ఉంది. అని నమస్తే అమ్మా. భార్య పిల్లల గురించి పట్టించుకోకుండా రాత్రి బవళ్ళు పని పని అంటూ ఆయన తిరుగుతూనే ఉన్నారు. అలాంటి పోలీస్ ఆఫీసర్ భార్య మెళ్ళని చైన్ దొంగిలించబోయారు. ఎక్కడమ్మా? ఎవరమ్మా? ఐరన్ షాప్ దగ్గర. ఐరన్ షాప్ దగ్గర ఏంటి? సార్, అమ్మగారి దగ్గర ఎవరో చైన్ కొట్టేపోయారట. అవునా? ఏమైంది? అది ఎవరో ఏంటి అని కనుక్కోండి, మేము వస్తున్నాం. మీ మనిషి అనుకుంటా. పోలీస్ ఆఫీసర్ భార్యని కానీ చైన్ వదిలేసి వెళ్ళిపోయారు. నీకేం అవ్వలేదు కదా? బయట జరిగే వైలెన్స్ ని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయొచ్చు. మరి పోలీస్ ఇంట్లో జరిగే డొమెస్టిక్ వైలెన్స్ ని ఎవరు చెప్పాలి? ఇప్పుడు ఏమైంది? మీరే దగ్గరుండి పెళ్లి చేయించారు కదా. రోజు ఈయన మందు తాగుతున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారని అడగరా? మగాళ్ళకి 100 టెన్షన్స్ ఉంటాయి, అవి మీకెలా తెలుస్తాయి? డొమెస్టిక్ వైలెన్స్ అంట. క్రైమ్ బ్యూరో స్ట్రాటజిక్ రిపోర్ట్ ఏం చెప్తుందో తెలుసా? లేడీస్ కన్నా మగవాళ్ళే ఇంట్లో గొడవల వల్ల ఎక్కువగా సూసైడ్ చేసుకుంటున్నారని. కాఫీ తాగి వెళ్ళు. మగాళ్ళ గురించి మీకు తెలియదా మేడం? కొంచెం చనివిస్తే చాలు నెత్తికెక్కుచుంటారు. శనివారం ఒక్కరోజు తాగమన్నారు, అదే ఇప్పుడు రెగ్యులర్ అయింది. నా పెళ్ళానికి నేను మందు కొడతానని తెలుసు. తనకు తెలిసి నేను మందు కొడితే తను నన్ను చితకబాదుతుంది. అలా మీరు కూడా టెర్రర్గా ఉండాలమ్మా. సార్ వస్తున్నా. ఏమంటుంది? బాధపడ్డారు. నేను చెప్పేశాను, డ్యూటీ టెన్షన్ వల్ల కొంచెం తాగుతున్నారు, మీరే అడ్జస్ట్ అవ్వాలని నేను చెప్పాను సార్. నిజంగా చెప్పాను సార్. పోనీవయ్యా. హలో, కనిపించడం లేదు. ఉన్నావా? ఉన్నానున్నాను. ఇవాళేంటి గొడవ? ఏ రోజు మా ఇంట్లో గొడవ జరగకుండా ఉంది చెప్పు? రోజు స్ట్రెస్ అనే వంకతో మందు తాగుతున్నాడు. మనం మాత్రం పొద్దునే నిద్ర లేచి పాల ప్యాకెట్ కట్ చేస్తున్నప్పుడు నిద్ర సరిపోక పాల ప్యాకెట్ కట్ చేస్తున్నామా వేలు కట్ చేస్తున్నామా తెలియదు. అలా నైట్ నిద్రపోయే వరకు బిగ్ బాస్ టాస్క్ లాగా 1000 పనులుంటాయి. కానీ మనం మాత్రం ఏ స్ట్రెస్ ఫీల్ లేకుండా క్యాలెండర్ లో మహాలక్ష్మీదేవిలా నవ్వుతూ ఉండాలి. నీకు స్ట్రెస్ అయితే నువ్వు కూడా ఒక పెగ్ లాగించవచ్చుగా. నిజంగా అదే పని చేస్తానేమో. సైడ్ డిష్ పంపించాలా? అవన్నీ ఉన్నాయి, కానీ కంపెనీకే ఎవరూ లేరు. వస్తావా? ఓకే ఓకే, నాకు క్లినిక్ కి టైం అయింది, నేను వెళ్ళాలి. నేనుంటాను, బాయ్. కొరియర్. కొరియర్ సైన్ కవర్ పక్కనే ఉంది. సారీ, గేట్ లాక్ ఉంది, చూసుకోలేదు. లోపలే ఉంటే ఎలా? బయటకు వస్తే కదా చూస్తారు. మీరు? పైన రూమ్ ఖాళీగా ఉందని OLX లో చూశాను. ఓ, ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరు. ఉన్నారుగా. అయితే మీరు ఓనర్ కాదా? ఆయన ఈవినింగ్ వస్తారు. మీరు డిపెండెంట్ అనుకుంటా. ఇల్లు కావాలంటే నెంబర్ ఇచ్చి వెళ్ళండి, రాగానే ఫోన్ చేస్తాను. నేను మొబైల్ యూజ్ చేయను, చెప్పినా ఎవరు నమ్మరు. కావాలంటే మీ నెంబర్ ఇవ్వండి, కాల్ చేసి వస్తా. ముక్కు మొహం తెలియని వాళ్ళకి నా నెంబర్ నేను ఇవ్వను. ఆధార్ కార్డ్ చూపిస్తే ఇస్తారా? వెళ్ళి ఈవినింగ్ రండి. సారీ, మీ మ్యూజిక్ సిస్టంలో బాస్ కొంచెం ఎక్కువ ఉంది, అది కొంచెం తగ్గిస్తే కనుక ఆడియో క్వాలిటీ సూపర్ ఉంటుంది.
ఈవినింగ్ వస్తాను. ఏమండి ఏదో శబ్దం వచ్చింది కదా? ఏమండి ఏంటి? ఏదో శబ్దం వచ్చింది చూడండి. పిల్లి శబ్దం అయి ఉంటది. లేదండి, ఇంకో శబ్దం ఏదో వచ్చింది. ఇంకోలాంటి శబ్దమా? మ్మ్. ఏం లేదు. ఏయ్, అటు చూడు. ఎలా జరిగిపోయిందో ఏమో. ఇందాకల వరకు ఫోన్లో మాట్లాడుతూనే బాగా ఏమైందో ఏమో. నిన్నున్నట్టే ఉంది కదా? అవును సార్. సరే, ఎప్పుడు క్లియర్ చేస్తున్నావు? వస్తున్నారు సార్. ఇతనెవరు? ఇతనే అమ్మాయి హస్బెండ్ సార్. సార్ నిన్న ఫోన్తో ఆడుతుంది కదా ఆ అమ్మాయి. అలాగే పైనుంచి కింద పడింది. అపార్ట్మెంట్లో అయితే సీసీటీవీ ఆఫ్లో ఉంది. ఆ అమ్మాయి ఫోన్ ఏమైంది? ఫోన్ ఉంది సార్, కానీ ప్యాటర్న్ లాక్. వెంటనే లాక్ ఓపెన్ చేయమనండి. అన్ని డీటెయిల్స్ నాకు పంపించండి. సరే సార్. సార్, అమ్మాయి హస్బెండ్ పడినప్పుడు ఆయనకి లేడట. ఇలా రండి. పేరేంటి? అర్జున్ సార్. పెళ్ళై ఎన్నేళ్ళైంది? 6 years. కింద పడ్డప్పుడు ఫస్ట్ ఎవరు చూశారు? ఐరన్ చేసే వ్యక్తి. తీసుకుని రానా? వెళ్ళి తీసుకురా. అందరిలాగే సార్, నిన్న మీరే చూశారు కదా, ఎప్పుడు ఫోన్ వాడుతూనే ఉంటుంది సార్. అప్పుడప్పుడు జిమ్కి వెళ్తుంటుంది. చాలా ధైర్యమైన అమ్మాయి, కానీ ఎవరు ఎటువంటి టైంలో ఎటువంటి డెసిషన్ తీసుకుంటారో తెలియదు కదా సార్. పిల్లలు లేరు. దాంతో పాటు వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసి ఉండేవాళ్ళు కాదు సార్. సార్, ఇదొకసారి చూడండి. ఎవరి డైరీ ఇది? సార్ ఇది తనదే. ఇది కూడా 174 సార్. కానీ నాకు చిన్న డౌట్ ఉంది సార్. లేదు సార్, నిన్న చనిపోయిన అమ్మాయి చేతిలో కూడా ఒక మార్క్ ఉంది. ఇవాళ చనిపోయిన అమ్మాయి చేతిలో కూడా యోలో అని ఒక ఫేజ్ ఉంది. ఆ అమ్మాయి రూమ్ లో చూస్తే బ్లూ వేల్ స్కెచ్ ఉంది సార్. ప్లస్ ల్యాప్టాప్ లో హర్రర్ మూవీ కలెక్షన్స్. అవన్నీ ఈ గేమ్ లో ఉన్న టాస్కులు సార్. ఈ గేమ్ లో ఉన్న లాస్ట్ టాస్క్ ఏంటంటే పైనుంచి కిందకు దూకి సూసైడ్ చేసుకోవడం. ఫుల్గా కన్ఫర్మ్ చేసుకోకుండా ఎవరికి షేర్ చేయొద్దయ్యా. సరే ఉండు, చెప్తా.